హద్దు దాటవద్దు అంటే ఏమిటి? ఎక్సైట్ కావద్దు, వైలెంట్గా కావద్దు, ఎనర్జీ అనేది వేస్ట్ కాకూడదు. అది విషయం, ఎనర్జీ వేస్ట్ కాకూడదు. సో ఇద్దరు మనుషులు ఆ లవ్ మేకింగ్లో వారి ఎనర్జీస్ విషయంలో చెప్పారు. అలాగే అది వారు ఫైటింగ్ చేసిన మాదిరిగా ఉంటే పిల్లలు తల్లిదండ్రులు పాల్గొంటున్నప్పుడు పిల్లలు చూస్తే తల్లిని చంపేస్తున్నారేమో అన్నట్టు ఉంటుంది అని అంటారు. ఈ విషయం ఏంటంటే ఒకరికి ఒకరు లైఫ్ పార్ట్నర్స్ ఎలా ఉండాలి అని అంటే ఒక సున్నితమైన శ్రావ్యమైన సంగీత పరికరాల్లాగా ఉంటారు. వారు ఇద్దరు ఒక డ్యాన్స్ వేస్తున్నట్టు ఉండాలి, నాట్ ఫైటింగ్. ఇద్దరు ఒకే శృతిలో పాట పాడుతున్నట్టు ఉండాలి. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఒకరితో ఒకరు ఇద్దరు డ్యాన్స్ వేస్తున్నట్టు, ఒకే శృతిలో ఒకే లయలో పాటలు పాడుతున్నట్టు ఒకరిలో ఒకరు కరిగిపోతారు. అప్పుడు ఇద్దరు ఉండరు, ఒక్కరే అవుతారు. ఆ తర్వాత రిలాక్స్ అవుతారు, అండ్ దెన్ దే రిలాక్స్. ఇది తంత్ర అంటే. తంత్ర అనేది సెక్స్ కాదు, ఎప్పటికీ కాదు. తంత్ర ఈజ్ నాట్ సెక్సువల్ ఎట్ ఆల్. తంత్ర ఈజ్ ద లీయెస్ట్ సెక్సువల్ థింగ్. అంటే కేవలం సెక్స్ పాల్గొనడమే కానీ అది సెక్స్ కాదు, సెక్స్కి సంబంధించింది కాదు. ఇక్కడ రిలాక్సేషన్ కీ పాయింట్. రిలాక్స్గా ఉండటం. రిలాక్సేషన్గా ఉంటే, ఎంత విశ్రాంత స్థితిలో ఉంటే అప్పుడు ప్రకృతి మీ యొక్క రహస్యాలన్నీ చెప్తుంది. అందులో అద్భుతం ఏమీ లేదు, ఆశ్చర్యం ఏమీ లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? యూ బిగిన్ టు బీ అవేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుందో మీకు అవేర్నెస్ వస్తుంది. ఈ అవేర్నెస్ వలన అనేక అద్భుత రహస్యాలు మీ మనసుకి వస్తాయి. ఫస్ట్ పాయింట్, సెక్స్ అనేది జీవితాన్ని ఇవ్వాలి, చావునివ్వకూడదు. ఇప్పుడు సెక్స్ చేయటం వలన చావు తెచ్చుకుంటున్నారు, దాని ద్వారా చచ్చిపోతున్నారు, జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు, నిర్వీర్యం చేసుకుంటున్నారు. రెండో పాయింట్, ఇది సెక్స్ అనేది ఏంటంటే డీపెస్ట్ న్యాచురల్ మెడిటేషన్లో ఉండాలి. అది చాలా లోతైన సహజమైన ధ్యానం. మీ ఆలోచనలు కంప్లీట్గా జీరో అయిపోవాలి. ఎప్పుడు మీరు పూర్ణంగా రిలాక్స్ అయిపోయినప్పుడు, మీ ప్రేయసితో, మీ ప్రియుడితో, లేదా మీ అలా అన్నమాట, యువర్ థాట్స్ సీజెస్, కంప్లీట్గా జీరో అయిపోవాలి. ఆలోచనలే ఉండకూడదు, నో థాట్స్. అక్కడ మనసు లేదు, కేవలం మీ గుండె చప్పుడు మాత్రమే ఉంది. అప్పుడే అది సహజమైన ధ్యానం అవుతుంది. మరి మీరు చేసేటువంటి ఆ సెక్స్, అండ్ ఇఫ్ లవ్ కెనాట్ హెల్ప్ యూ ఇన్ టు మెడిటేషన్కి దారి తీయకపోతే దానివల్ల ఉపయోగం లేదు. దానివలన పైనే ఉంటారు, మీకు దానివలన ఏమి సహాయం అందదు. అదొక కీ పాయింట్స్. లవ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెడిటేషన్. ధ్యానం అనేది అంటే ఈ ప్రేమలో పాల్గొంటున్నాను అని అనుకుంటే అది తన స్వీయ ధ్యానం ఉంటుంది. కానీ నీకు ప్రేమ తెలియదు, కేవలం సెక్స్ మాత్రమే తెలుసు. అంచేత ఏం జరుగుతుంది? ఎనర్జీ వేస్ట్ అవుతుంది, దుఃఖం పాలవుతున్నావు.
దుఃఖం తెలుసు, వేదన తెలుసు, వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ, మిజరీ ఆఫ్ వేస్టింగ్ ఎనర్జీ లాస్ అవుతున్నావు. అప్పుడు డిప్రెషన్కు లోనవుతున్నావు. అప్పుడు నుంచి ఇలా ఎనర్జీ వేస్ట్ అయిపోయింది, నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను అని బ్రహ్మచర్యం పాటించాలని వాగ్దానం చేస్తావు. మళ్ళీ ఈ వాగ్దానం వల్ల నిన్ను మరింత డిప్రెషన్కి లోను చేస్తుంది, కోపానికి గురి చేస్తుంది, అసహనానికి గురి చేస్తుంది. ఇది కూడా నువ్వు శపథం చేసినా నీకు ఉపయోగం లేదు. నువ్వు శపథం ఎప్పుడు చేయాలి? ఆవేశంగాను, దుఃఖంతోనూ, బాధతోనూ, కోపంతోనూ, ఫ్రస్ట్రేషన్తోనూ చేయకూడదు. రిలాక్స్గా ఉన్నప్పుడు చేయాలి. మెడిటేషన్లో డీప్లో ఉన్నప్పుడు చేయాలి. లేకపోతే నువ్వు నీ కోపాన్ని ప్రదర్శిస్తావు, నీ అసహనాన్ని ప్రదర్శిస్తావు, అంతకు మించి మరేం చేయలేవు. 24 గంటలు దాటగానే మళ్ళీ నీ యొక్క వాగ్దానాన్ని మర్చిపోతావు. ఎనర్జీ మళ్ళీ రిగెయిన్ అవుతుంది, మళ్ళీ ఓల్డ్ రొటీన్ రిపీట్ అవుతుంది. కాబట్టి తంత్ర అనేది ఏం చెప్తుందంటే, సెక్స్ అనేది వెరీ డీప్ బికాజ్ ఇట్ ఈస్ లైఫ్. అది చాలా లోతైన విషయం. నువ్వు తంత్ర మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అంటే రాంగ్ రీజన్స్తో ఇంట్రెస్ట్ చూపిస్తే ఉపయోగం లేదు. రాంగ్ రీజన్స్ వల్ల నీకు చావు తప్ప మరొకటి లేదు. అది ప్రమాదకరమైన వ్యవహారం. తంత్ర అనేది నీ జీవితాన్ని ట్రాన్స్ఫర్మేషన్, నువ్వే ఆ శివుడివి, నువ్వే ఆ పార్వతివి అని తెలుసుకునేటట్టు ఉండేదాని కొరకే. ఇది నిన్న కొంత చెప్పుకున్న విషయాన్ని మరి రీక్యాప్ చేస్తున్నాం. అయితే ఈ తాంత్రిక్ మెథడ్స్ అనేవి యోగాలో కూడా ఉపయోగిస్తారు, కానీ అది ఫైటింగ్ యాటిట్యూడ్లో ఉంటుంది, లవింగ్ యాటిట్యూడ్ కాదు. తంత్ర దేనికి వాడుతుంది అంటే, ఈ టెక్నిక్స్ అన్నీ కూడా లవింగ్ యాటిట్యూడ్తో వాడుతుంది. చాలా గ్రేట్ డిఫరెన్స్ ఉంది ఫైటింగ్ యాటిట్యూడ్కి, లవింగ్ యాటిట్యూడ్కి. క్వాలిటీ ఆఫ్ టెక్నిక్ చేంజ్ అవుతుంది. టెక్నిక్ అదే సేమ్ టెక్నిక్, కానీ క్వాలిటీ మారిపోతుంది. సో ఎప్పుడు ద టెక్నిక్ బికమ్స్ డిఫరెంట్ బికాస్ ద హోల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, మళ్ళీ ఈ ప్రశ్నలో మూల భూమిక ఏమిటి సబ్జెక్ట్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ తంత్ర. తంత్ర సబ్జెక్ట్ అంతా నీలోనే ఉంది, నీ శరీరంలోనే ఉంది. వాట్ యు ఆర్ రైట్ నౌ అట్ వాట్ ఈస్ హిడెన్ ఇన్ యూ దట్ కెన్ గ్రో. నీ లోపల ఏమి ఉంది, ఇప్పుడే ఏముంది, ఈ క్షణంలో ఏముంది, అదే నీ లోపల పెరుగుతుంది. వాట్ యు ఆర్ అండ్ వాట్ యు కెన్ బీ. నువ్వు ఏదైతే ఉన్నావో అదే నువ్వు అవుతావు. అక్కడ రైట్ నౌ యు ఆర్ ఏ సెక్స్ యూనిట్. అన్లెస్ దిస్ యూనిట్ ఈజ్ అండర్స్టాండ్, అంటే నువ్వు సెక్స్ యూనిట్తో, అంటే మొత్తం శరీరం అంతా సెక్స్ యూనిటే. అది అవగాహన చేసుకోకపోతే డీప్లీ యూ కెనాట్ బికమ్ ఏ స్పిరిట్. నువ్వు ఆత్మవి కాలేవు, ఆధ్యాత్మిక వ్యక్తిగా కాలేవు. సెక్సువాలిటీ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టూ ఎండ్స్ ఆఫ్ వన్ ఎనర్జీ. ఒకే ఎనర్జీ. ఒకవైపు సెక్స్ వైపుకి వెళ్తుంది ఎనర్జీ, ఇంకోవైపు ఆధ్యాత్మిక సత్యం వైపుకి వెళ్తుంది. తంత్ర ఏం చెప్తుందంటే, యాజ్ యు ఆర్, దానితో నేను ఉండు. విత్ తంత్ర స్టార్ట్స్ విత్ యాజ్ యు ఆర్. నువ్వు ఏమైతే ఉన్నావో దానితోనే మొదలు పెడతారు. యోగా ఏంటంటే ఎండ్ రిజల్ట్. యోగా ఏంటి? ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచిస్తుంది. ఎండ్ ఏమిటి అని. తంత్ర ఏమిటి? బిగినింగ్ చూస్తుంది. బిగినింగ్తో ఉండటం మంచిది. ఎప్పుడు బిగినింగ్తో ఉండటమే మంచిది. ఎండ్ అనేది అప్పుడు బికాస్ ద ఎండ్ ఈజ్ మేడ్ ద బిగినింగ్. బిగినింగ్ ఈజ్ వెల్ ఎండింగ్ అన్నట్టు.
You are creating unnecessary misery for yourself because the end is made the beginning. అంటే బిగినింగ్ ఎండనే బిగినింగ్గా మొదలు పెడితే చివరి చేయవలసింది మొదటగా నువ్వు చేస్తే అప్పుడు నీ కష్టం అవుతుంది. నువ్వు అప్పటికి ఎండ్ కారా, నీ ఆదర్శం కాదు. యు హ్యావ్ బికమ్ ఏ గాడ్. యు హ్యావ్ టు బికమ్ ఏ గాడ్. నేను ఆదర్శవంతుడిని అవ్వాలి, నేను దేవుడిని అవ్వాలి. కానీ వాస్తవానికి ఏంటి, నువ్వు జస్ట్ ఎలా ఉన్నావు, నువ్వు జంతువులానే ఉన్నావు, పశువులాగానే ఉన్నావు, పశుపతి కాలేదు. సో ఇక్కడ ఈ యానిమల్ ఏం చేస్తుంది, నేను దేవుడిలాగా ఆదర్శంగా ఉండాలి అన్నట్టు. అది ఇంకా పిచ్చి పెట్టినట్టు క్రేజీగా ఉంటుంది. తంత్ర ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు దేవుడిని మర్చిపో, నువ్వు ఇప్పుడు జంతువువి, నీ జంతు స్థితి ఏమిటి అనేది పరిపూర్ణంగా అవగాహన చేసుకో. ఆ అవగాహనతోనే నువ్వు దేవుడిగా ఎదుగు. ఆ అవగాహనతోనే నువ్వు దేవుడిగా ఎదుగు. నిన్ను అర్థం చేసుకోకపోతే, if it cannot grow through that understanding, then forget it. మర్చిపో, ఎప్పటికీ నువ్వు దేవుడు కాలేవు. ముందు నిన్ను అర్థం చేసుకుంటేనే నువ్వు దేవుడు అవుతావు. నువ్వు ఆదర్శాలు అవి పెట్టుకోవడం ఇవి పెట్టుకోవడం వలన సాధ్యం కాదు. కేవలం నాలెడ్జ్ ఆఫ్ ది రియాలిటీ, నీ వాస్తవ స్థితి ఏమిటి, అది మాత్రమే నీకు సహాయం చేస్తుంది. అది సెంట్రల్ సబ్జెక్ట్ ఆఫ్ తంత్ర. నువ్వే, యాజ్ యు ఆర్, నువ్వే ఎలా ఉన్నావు అలాగా యథాతథ స్థితిలో యూ కెన్ బికమ్, నువ్వేమైనా కాగలవు. ఉన్నవాడివి నువ్వు ఏమైనా కాగలవు. యువర్ యాక్చువాలిటీ అండ్ యువర్ పాసిబిలిటీ అనేది దే ఆర్ ద సబ్జెక్ట్ బెటర్. అక్కడి నుంచి బిగిన్ అవ్వాలి, బిగినింగ్ నుంచే. కొంతమంది వర్రీ అవుతూ ఉంటారు. ఇఫ్ యూ గో టు అండర్స్టాండ్ తంత్ర, గాడ్ ఈజ్ నాట్ డిస్కస్డ్. తంత్ర వైపుకి వెళ్తే దేవుడి గురించి ఆలోచించొద్దన్నారు, మోక్షం గురించి ఆలోచించొద్దన్నారు, లిబరేషన్ గురించి డిస్కస్ చేయొద్దన్నారు, నిర్వాణ గురించి డిస్కస్ చేయొద్దన్నారు. ఇదేమి మతమండి తంత్ర? అంత అసహ్యకరమైన విషయాలు మాట్లాడుకుంటున్నారు ఏంటి? తంత్ర డిస్కస్ అంతా అసహ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నారేంటి? అసలు ఇలాంటి విషయాలు మేము డిస్కస్ చేస్తామా అని. ఎవరు సెక్స్ గురించి డిస్కస్ చేయాలనుకుంటారు? మాకు అన్ని విషయాలు తెలుసు అని. నువ్వు పుట్టావు కదా, నీకు అన్ని విషయాలు తెలుసు, నీకు అన్ని విషయాలు తెలుసు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అంచేత ఎవరు డిస్కస్ చేయాలని, అది అందరి సమస్యే, కానీ ఎవరు డిస్కస్ చేయాలని అనుకోరు. నో వన్ డిస్కస్ లవ్ బికాస్ ఎవ్రీవన్ ఫీల్స్ ఈజ్ ఎ గ్రేట్ లవర్ ఆల్రెడీ. నేను ప్రేమ గురించి డిస్కస్ చేసేది ఏముంది, నేను ఎంత గొప్ప ప్రేమికుడినో అంటారు. జీవితాన్ని చూడండి, మీ జీవితాన్ని పరిశీలించండి. ద్వేషం తప్ప ఏమైనా ఉందా? నువ్వు అనుకునే వాట్ సో ఎవర్ యూ కెన్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిలాక్సేషన్. నువ్వు అనుకునే లవ్ రిలాక్సేషన్ అనుకుంటావు, విశ్రాంతి అనుకుంటావు, కానీ అది ఘోరంత రిలాక్సేషనే. కొండంత ద్వేషం ఉంది. లుక్ అరౌండ్ యూ, నీ చుట్టూ చూడు. దెన్ యూ విల్ నో వాట్ యూ నో అబౌట్ లవ్. ప్రేమ గురించి నీకేం తెలుసు? సో ఇలా ఉంటుంది ఇవన్నీ. అయితే క్వశ్చన్ ఏంటంటే, అది నిన్న చెప్పుకున్న దానికి రీక్యాప్. ఇప్పుడు మనం అసలైన సబ్జెక్ట్లోకి, ఈ సెక్స్ నుంచి ధ్యానంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు సెక్స్ యాక్ట్ని మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్గా, ధ్యాన అనుభవంగా మార్చాలి అంటున్నారు. అది ఎలా సాధ్యం? దానివలన ఏమైనా స్పెషల్గా పొజిషన్ ఉండాలా, సెక్స్లోని పోస్టర్ ఉండాలా అని. అదేంటంటే, ఇక్కడ మనం డీటెయిల్గా కాకుండా రిలవెంట్ పోస్టర్స్ గురించి అది ఏమీ చెప్పలేదు. అదంతా రాంగ్ మెథడ్లో ఉంది.
ఆఫ్రికాలో ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయారట. ఏమిటి అని. ఆఫ్రికా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ పోస్టర్స్ చూసి వాళ్ళు మిషనరీ పోస్టర్స్ అని అంటారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ స్త్రీని చంపేస్తున్నారా అని. ఎందుకంటే పోస్టర్ విషయంలో స్త్రీ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఆమె టాప్లో ఉండాలి, పురుషుడు కింద ఉండాలి అనేది అది ఒక పాయింట్. ఇక్కడ ఇదంతా పోస్టర్ విషయం కాదండి, మనసు మార్పు ఉండాలి, మనసు చేంజ్ అవ్వాలి. ఇఫ్ యువర్ మైండ్ చేంజెస్ మెనీ థింగ్స్ విల్ బికమ్ చేంజ్. అది అక్కడున్న పాయింట్. పొజిషన్స్ విషయం అక్కడ పక్కన పెడితే ఎవ్రీ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. నీ యొక్క సహజ స్థితి, నీకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్కి వస్తావు, న్యాచురల్ స్టేట్కి వెళ్తావు. అది ఒక పాయింట్. ఇంకా వెళ్తే జస్ట్ సరెండర్ మోర్ విత్ ద ఫోర్స్. సరెండర్ అవ్వు, భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడకుండా ఉంటే నీ ప్రేయసితో, నీ ప్రియుడు, నీ యొక్క యువర్ లవర్ భయపడకుండా ఉంటే, వన్స్ యు ఆర్ ఫీలింగ్ దట్ లైఫ్ ఫోర్స్ హెల్ప్స్ ఇట్ సెల్ఫ్ అండ్ టేక్ ఎ రైట్ పాత్, సరైన మార్గం వైపు తీసుకెళ్తుంది. ఇంకొక పాయింట్ సరెండర్ అనే పాయింట్. ఇక్కడ సరెండర్ అవడం వల్ల ఏమవుతుంది? ఇది బేసిక్ ఇన్సైట్. రైట్ పాత్ అనేది ఇట్స్ నీడెడ్. ఇట్ గివ్స్ యూ ఏ వెరీ బేసిక్ ఇన్సైట్ ఇన్ టు యువర్ హోల్ లైఫ్. నీ జీవితంలో అంతర్దృష్టి పెరుగుతుంది. అప్పుడు నీ జీవితం అంతా ఎవరి చేతిలో పెడతావు? దైవం చేతిలో పెడతావు. ఆ దైవం ఎవరు? నువ్వు, నీ ప్రియుడు లేదా నీ ప్రేయసి ఆ దైవము. లేదా నీ అంటే ప్రియుడు ప్రేయసి, భార్యాభర్తలు ఇద్దరు ప్రేయసి ప్రియులే. అలా దట్ ఈజ్ యువర్ బిలవ్. అప్పుడు దెన్ యూ లీవ్ యువర్ ఓల్ లైఫ్ టు ద డివైన్. నీ జీవితం అంతా ఆ దైవానికి ఇస్తున్నావు. దానికి ప్లానింగ్ ఏముండదు. యూ డు నాట్ ఫోర్స్ ద ఫ్యూచర్ అకార్డింగ్ టు యూ. నువ్వు చెప్పినట్టుగా భవిష్యత్తు అలా వెళ్ళదు. యూ జస్ట్ అలౌ యువర్ సెల్ఫ్ టు మూవ్ ఇన్ టు ద ఫ్యూచర్ అకార్డింగ్ టు హిమ్. ఆ దైవానికే వదిలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? సెక్స్ యాక్ట్ మెడిటేషన్కి ఎలా వెళ్తుంది, ఎలా చేయాలి? సరెండర్ అవ్వటమే. జస్ట్ బై సరెండరింగ్ ఇట్ బికమ్స్ సో. డు నాట్ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచించకూడదు. జరగని, దాన్ని బట్టి అది జరగని. రిలాక్స్గా ఉంటుంది. సెక్స్ యాక్ట్లోకి వెళ్ళకూడదు. ముందే సెక్స్ యాక్ట్లోకి వెళ్ళకూడదు. రిలాక్స్ అయిపోవాలి. డు నాట్ మూవ్ హెడ్. అయితే ప్రాబ్లం ఏంటి? బేసిక్ ప్రాబ్లం ఏంటి? మనసు ముందు వెళ్ళిపోతుంది. అన్నిటికంటే మనసు ముందు వెళ్ళిపోతుంది. ఎందుకు? రిజల్ట్ కావాలి దానికి. దానివల్ల మొత్తం అంతా నాశనం అయిపోతుంది. ఇక్కడ డిస్టర్బెన్స్ అయిపోతుంది. నువ్వు జస్ట్ బీ ఇన్ ద యాక్ట్. వాట్ ఈజ్ ఫ్యూచర్? ఫ్యూచర్ గురించి ఆలోచించవద్దు. మళ్ళీ మరొకసారి చెప్తున్నారు. ఇట్ ఏంటంటే, సో సెక్స్ కెన్ బికమ్ ఏ డీప్ ఇన్సైట్ ఇన్ బీయింగ్ హియర్ అండ్ నౌ. ఇక్కడే ఇప్పుడే ఉంటే ఎంతో లోతైన అంతర్దృష్టి ఏర్పడుతుంది. I think the only act now left into which you can be here and now. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి? ఏం చేయక్కర్లేదు. ఇక్కడే ఇప్పుడే ఉండు. నువ్వు ఇక్కడే ఇప్పుడే ఉండకపోతే యూ కెనాట్ బి హియర్ అండ్ నౌ వైల్ ఇన్ యువర్ ఆఫీస్. ఆఫీస్లో ఉంటే ఇక్కడే ఇప్పుడే ఉండవు. యూ కెనాట్ బి హియర్ అండ్ నౌ వైల్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ యువర్ కాలేజ్. నీ కాలేజీలో ఉంటే ఇక్కడే ఇప్పుడే ఉండవు. నువ్వు ఎక్కడ ఉన్న ఈ మోడర్న్ వరల్డ్లో ఇక్కడే ఇప్పుడే ఎప్పుడు లేవు. అది సమస్య. ప్రేమ అనేది ఎట్లా ఉంటుందంటే ఇక్కడే ఇప్పుడే ఉంటుంది. బట్ ఈవెన్ దెన్ యు ఆర్ నాట్. నువ్వు అప్పుడప్పుడు ఉండవు. రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటావు.
భార్య ఏం చేస్తుంది, నా భర్తని ఏ విధంగా సంతృప్తి చేయాలి అనే దాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇద్దరూ రిజల్ట్ గురించి బాధపడుతూ ఉంటారు, చివరికి బాధనే పొందుతారు. ఫర్గెట్ ఎవ్రీథింగ్. అక్కడ అన్నీ మర్చిపోయి మూమెంట్ అలౌ యువర్ బాడీస్ దేర్ ఎక్స్ప్రెషన్. ఆ శరీరాలు తన బాడీ అవి కదులుతాయి. నో ఎక్సైట్మెంట్, ఏ ఉద్రేకం లోను కాకూడదు. బాడీస్ నో వెల్, శరీరాలకు తెలుసు, దాని యొక్క శరీరానికి ఓన్ విజిటమ్ ఉంది. శరీరం అంతా సెక్స్ కణాలతో నిండి ఉంది. దే హ్యావ్ బిల్ట్ ఇన్ ప్రోగ్రామ్, లోపల ప్రోగ్రామ్ ఉంది. యు ఆర్ నాట్ ఆస్క్డ్ ఎట్ ఆల్, నువ్వు అసలు నిన్నెవరూ అడగలేదు. శరీరాన్ని వదిలిపెట్టేయి. బాడీస్ మూవ్ అవుతాయి. దిస్ లీవింగ్ ఇన్ టు ఏ నేచర్ టుగెదర్, ప్రకృతి సహజంగా కలుస్తాయి. బోత్ టుగెదర్, దిస్ ఇస్ ద లెట్ గో. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. అండ్ ఇఫ్ యూ కెన్ ఫీల్ ఇట్ in sex, then you know one thing, that whenever you are surrender, you feel the sea. అక్కడ సెక్స్ యాక్ట్ సరెండర్ అయితే చాలు. ఇక్కడ ఒక అద్భుతమైన స్థితికి తీసుకువెళ్తున్నారు. యూ కెన్ సరెండర్ టు ఏ మాస్టర్. ఇట్ ఈస్ ఏ లవ్ రిలేషన్షిప్. సరెండర్ అవటం అంటే లవ్ రిలేషన్షిప్, సెక్స్ కాదు. సెక్స్ వేరు, లవ్ వేరు. You can surrender to a master. Then you are putting your head at his feet. ఆయన కాడ వద్ద తల పెడతారు. యువర్ హెడ్ విల్ బికమ్ ఎంటీ అయిపోతుంది, శూన్యం అయిపోతుంది. అక్కడ ఏం తలలో ఏముండదు. అప్పుడు నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోతావు, మెడిటేషన్లోకి వెళ్ళిపోతావు. అయితే అక్కడ నీకు సరే గురువు కూడా అవసరం లేదయ్యా, ఆకాశానికి సరెండర్ అయిపో. యు నో హౌ టు సరెండర్. సరెండర్ అవడం తెలిస్తే చాలు. ఆకాశానికి సరెండర్ అయిపో, ఒక చెట్టుకు సరెండర్ అయిపో. వింతగా అనిపిస్తుంది కదూ, మనకి సరెండర్ అవటం ఏంటో తెలియదు. గ్రామంలో ఒక ఆదిమవాసి వాడు, లేదా విలేజరు, లేదా ఒక ఆదిమవాసి వాడు ఒక వ్యక్తిని గ్రామాల్లో కానీ, ఒక విలేజర్ కానీ, ఒక పల్లెటూరు అతను కానీ, ఒక ప్రిమిటివ్ మ్యాన్ కానీ నదికి వెళ్ళి సరెండర్ అవుతారు. ఆ నదిని పిలుస్తారు, అమ్మా గంగమ్మ, ఓ తల్లి అని అంటారు. సరెండరింగ్ అవుతారు. ఆ సూర్యుని అది ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆ సూర్యుడు, ఆ సూర్య మహానుభావుడు ఎంత గొప్ప దేవుడు అని పిలుస్తారు. చెట్టు దగ్గరికి వెళ్తారు. ఆ చెట్టుకి తల 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 వంచి నమస్కరిస్తారు. ఆ మొదలులో, చెట్టు యొక్క మొదలులో ఆ వేర్లు దగ్గర తల పెడతారు, సరెండర్ అవుతారు. ఇది మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇది మూఢనమ్మకాలండి అంటారు. యూ సే వాట్ నాన్ సెన్స్ ఈజ్ డూయింగ్. ఏంటి నాన్ సెన్స్? ఆ చెట్టుకి పూజ చేయడం ఏమిటి? చెట్టుకి తల వంచడం ఏమిటి? ఆ యొక్క గంగ అంటే ఆ నది దేవత ఎలా అయింది? సూర్యుడు దేవుడు ఎలా అయ్యాడు? సూర్యుడు దేవుడు కాదు కదా, అది గ్రహం కదా. ఇట్లా ఉంటుంది వ్యవహారం. విషయం ఏంటంటే, తంత్రాలో ఎనీథింగ్ బికమ్ ఏ గాడ్. సరెండర్ అయితే చాలు, ఎనీథింగ్. సో యువర్ సరెండర్ క్రియేట్స్ డివినిటీ. నువ్వు సరెండర్ అయితే, పూర్తిగా సమర్పణ భావంతో ఉంటే అంతా దైవమయమే. దేర్ ఈజ్ నథింగ్ డివైన్, దేర్ ఈజ్ ఓన్లీ సరెండరింగ్ మైండ్ విచ్ క్రియేట్స్ డివినిటీ. అక్కడ దేవుడు లేడు, కానీ నీ సరెండరింగ్ మైండ్ వలన అంతా దివ్యత్వాన్ని క్రియేట్ చేస్తుంది. నీ భార్యకి నువ్వు సరెండర్ అయితే ఆమె దేవత అవుతుంది. నువ్వు భర్తకి నువ్వు సరెండర్ అయితే ఆయన దైవం అవుతాడు.
అలా సరెండర్ అవటం వలన దివ్యత్వం అనేది ఆ దివ్యత్వం అనేది తెలుస్తుంది. ఒక రాయికి మొక్కు, అక్కడ ఏమవుతుంది, సరెండర్ టు ఏ స్టోన్ అండ్ దెర్ ఇస్ నో స్టోన్ నౌ. అప్పుడు స్టోన్ కాదు, అది రాయి కాదు, అది బొమ్మ అవుతుంది, వ్యక్తి అవుతుంది, సజీవం అయిపోతుంది. ద స్టోన్ హ్యాస్ బికమ్ ఏ స్టాట్యూ, ఏ పర్సన్ అలైవ్. సజీవంగా ఉన్న వ్యక్తిలాగా మాట్లాడతాను. అంచేత సరెండర్ అవడం అంటే ఏంటో తెలుసుకో. వెన్ ఐ సే హౌ టు సరెండర్, ఐ డు నాట్ మీన్ టు నో ఏ టెక్నిక్ కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటి, ప్రేమతో సరెండరింగ్ అవడం అంటే ఏంటి, ప్రేమతో. అప్పుడే సహజ స్థితిలో ప్రేమతో, దైవం పట్ల ప్రేమతో, ఆ రాయిలో దైవాన్ని చూస్తావు, చెట్టులో దైవాన్ని చూస్తావు, భార్యలో దైవాన్ని చూస్తావు, భర్తలో దైవాన్ని చూస్తావు, ప్రేమతో. ఇట్స్ నాట్ ఏ సెక్స్. సరెండర్ ఇన్ లవ్ అండ్ ఫీల్ దేర్. అప్పుడు ఆ ఫీలింగ్ ఏమవుతుంది, నీ జీవితం అంతా స్ప్రెడ్ ఇట్ యువర్ లైఫ్, ఆల్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితం అంతా అది ప్రవహిస్తుంది. ఆ దివ్యత్వం అదంతా దైవమయమే. ఇది ఇక్కడ అష్టభార్యలు ఉన్నారు, లేదా 16,000 మంది గోపికలు ఉన్నారు, వారందరితో సెక్స్ కాదు అక్కడ. ప్రేమ, సరెండరింగ్, ఎనర్జీ, ట్రాన్స్ఫర్మేషన్. You will become empty. It become meditation. ధ్యానమే. సోకాళ్ళు మనము అంత సెక్స్ పరంగా ఆలోచించడం కాదు. సంత్ర ఈజ్ నాట్ సెక్స్, ఇట్స్ మెడిటేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ మెడిటేషన్. రిలాక్స్గా ఉండాలి. మెడిటేషన్ అంటే రిలాక్స్, నో ఫైటింగ్, నో ఉద్రేకాలు, భావోద్రేకాలు, దేనికి లోనవటం కాదు అక్కడ. ఇది అక్కడ ఉన్న కీ పాయింట్. నౌ రేపటి ప్రశ్న ఏంటంటే అనాహత నాద, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అనాహతము, అనాహతము అంటే శబ్దం లేని శబ్దం. అది పూర్తిగా ఏ శబ్దము లేదా అక్కడ ఎలా ఆ స్థితికి చేరుకుంటాము. ఆ సౌండ్లెస్నెస్కి, అనాహతలో ఉండేటువంటి శబ్దానికి ఏమిటి? అనాహత నాద ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ సౌండ్. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఆయన మొదలు పెడతారు. రేపటి గురించి అనాహత నాద గురించి మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ అప్ టు నౌ. హ్యాపీ డే టు యూ ఆల్. బాయ్ బాయ్. Kindly like this video and share this video. Now, if anybody new, kindly subscribe.